హాయ్ అండి, నేను ఈరోజు పెసర గారెలు ఎలా తయారు చేయాలో దాని ప్రిపరేషన్స్ ఏంటో చూపిస్తున్నాను. ముందు రోజు నైటే అరకిలో పెసరపప్పు, ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్యాన్ని అందులోనే యాడ్ చేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని దాన్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళొక్కసారి కడుక్కొని ఇలా జల్లి బుట్టకి వేసుకోవాలి. అలా ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తే ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది. ఇప్పుడు ఈ పప్పుని మొత్తం కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం పప్పుని ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు లాస్ట్లో మిక్సీ జార్లో కారానికి సరిపడా పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఎల్లిపాయ ముక్కలు, జీలకర్ర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు పక్కకు పెట్టుకున్న పప్పుని ఇందులో మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఒక 1 ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. పుదీనా ఎక్కువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక చిటికెడు వంట సోడాని, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని అన్నిటిని కూడా మిక్స్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఒకవేళ మీకు పిండి కన్సిస్టెన్సీ అనేది బాగా మెత్తగా లూజ్గా వచ్చినట్టయితే కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనము చేతికి కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని బొటనవేలుతోటి ఇలా గారెల్లాగా ఒత్తుకొని మనము అన్నిటిని కూడా గారెలని ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలానే మిగతా అన్నిటిని కూడా వేసుకోవాలి. ఒక సైడ్ కాలగానే ఇంకొక సైడ్ టర్న్ చేసుకోండి. ఇది మనము ఫ్రిడ్జ్లో 2 డేస్ దాకా కూడా స్టోర్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ కూడా ఈ గారెల్ని మనం చేసుకోవచ్చు. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఇలా అన్ని పెసర గారెలు కాలిన తర్వాత ఒక టిష్యూ పేపర్లోకి తీసుకొని ఎక్సెస్ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ పెసర గారెలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.